అందరికీ నమస్కారం. నేను చెన్నైలో ఉప్పలపాటి సీతారామమోహన్ గారి ఇంట్లో ఉన్నాను. సీతారామమోహన్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి బావమరిది రుక్మాంగదరావు గారికి ఈయన బావమరిది అవుతారు. మరి ఈయన కృష్ణా జిల్లా గుడివాడ వాసి. మరి గుడివాడ అసలు ఆయన పుట్టుపర్వతాలు ఎక్కడి నుంచి వచ్చారో ఏంటి. అలాగే సీతారామమోహన్ గారి ప్రత్యేకత ఏంటంటే చాలా సినిమాలు చేశారు ఆయన. ఎన్టీ రామారావు గారి అబ్బాయి హరికృష్ణ గారు, మరి బాలకృష్ణ గారు రామ్ రహీమ్ అనే సినిమా వచ్చింది. మరి ఆ సినిమా నిర్మాతల్లో కూడా ఈయన భాగస్వామిగా చెప్పాల్సి వస్తుంది. మరి ఆయన ఏ సినిమాలు చేశారో ఏంటి ఆ సంగతులన్నీ మనం రామ్మోహన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం రామ్మోహన్ గారు. నమస్కారం సార్, ఎన్టీ రామారావు గారు అంటేనే మనకు ఒక విధమైన వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. మీకు ఆయన దగ్గర బంధువు, ఎలా బంధువు అయ్యారు ఏంటి? బంధువు అవ్వకముందు నుంచి కూడా నాకు ఆయన అంటే బాగా ఎక్కువ ఇష్టం, వీరాభిమానం. ఆయన సినిమా అంటే ఫస్ట్ షోనే కాలేజ్ ఎగ్గొట్టేసి వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడు చుట్టరికం లేదు, తర్వాత చుట్టరికం వచ్చింది. ఎన్టీ రామారావుని కూడా ఎవరన్నా అంటే కూడా ఒక సైకిల్ స్టాండ్ వేసి కొట్టేసేవాడిని. చుట్టరికం లేక ముందు నుంచి కూడా ఆయన అంటే అభిమానం. ఓకే. ఏ ఊరండి మీ సొంత ఊరు? ఏ ఊరు? సొంత ఊరు అంటే పుట్టింది పెరిగింది కైకలూరు. నూతన్ ప్రసాద్ కూడా కైకలూరే. అక్కడ పుట్టాము. తర్వాత కాలేజీ స్టడీస్ వచ్చేటప్పటికి మా తమ్ముడిని ఎంబీబీఎస్ చదివించాలని చిన్నప్పటి నుంచి మా మదర్ డాక్టర్ చదివించాలి ఒకళ్ళు అన్న కుటుంబానికి అని. అందుకని పెద్ద చదువు చదవాలంటే కైకలూరులో అంత కెపాసిటీ లేదు. అందుకని గుడివాడ వచ్చాం. గుడివాడ వచ్చి ఆ గుడివాడలో సెటిల్ అయిపోయాం. మీరేం చదువుకున్నారు? నేను డిగ్రీ బీఎస్సీ అండి, మ్యాథమెటిక్స్, ఎంపీసీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎంపీసీ. అంటే ఎన్టీ రామారావు గారి సినిమాలు చూడటం వల్ల అభిమానం? ఎన్టీఆర్ అంటే పిచ్చి అభిమానం. అంత అభిమానం కాదండి. ఆయన ఎవరైనా యాక్షన్ బాగాలేదు అదేని ఇది బాగాలేదంటే, ఆ యాక్షన్ బాగాలేదంటే ఒప్పుకునేవాడిని అండి. టవల్ పట్టుకెళ్ళిపోతాడు, జేరుమల్లలు పట్టుకెళ్ళిపోతాడంటే నాకు కోపం వచ్చేది. ఒకసారి ఆయన అడిగాను నేను, ఏమని అని ఇట్లా అనుకుంటున్నారు అన్నయ్య అంటాను. నేను తుడిచేసిన మా టవలు ఆ టవల్ మళ్ళీ తుడకూడదు, అందుకని పట్టుకెళ్ళిపోతారు రాంబాబు అని చెప్పారు. ఓకే. అడిగితే బాగా అన్నయ్య అని బాగా క్లోజ్గా ఉండేవాడిని. ఎవరైనా ఉన్నప్పుడు అన్నగారు అనేవాడిని. రూమ్లో కూర్చున్నావు ఎప్పుడు ఆయన మేకప్ వేసుకునేవాడు. రాంబాబు వచ్చాడంటే రమ్మనేవారు. రాంబాబు అంటారు, మరి మీ పేరు సీతారామమోహన్ రావు అంటారు, ఇదేంటండి అసలు? చిన్నప్పటి నుంచి రాంబాబు అనేది మా మదరు ఫాదరు ముద్దు పేరుగా పిలిచేవారు. దాంతోపాటు మా బావగారు మా అక్క రామారావు కూడా రాంబాబు అంటున్నారు. అప్పుడు అందుకని గెజిట్లో నోటిఫికేషన్ చేసి ఆథరైజ్డ్గానే మార్చేసుకున్నాం. ఓహో, రాంబాబు అని. ఉప్పలపాటి రాంబాబు. అసలు అమ్మా నాన్న పెట్టిన పేరేంటి? ఒరిజినల్ పేరు? అమ్మా నాన్నగారు రాంబాబు అనేవారండి. హై స్కూల్లో మాత్రం ఉప్పలపాటి సీతారామయ్య అని మా తాత పేరు పెట్టారు. మా తాత పేరు పెడితే నేను సీతారామయ్య బాగాలేదని సీతారామమోహన్ రావు అని మార్చుకున్నారు. యుఎస్ఆర్ మోహన్ రావు. తర్వాత అందరూ చిన్న ఇంట్లో రాంబాబు అని పిలుస్తాం అలవాటు అవటంలో అందరూ పిలుస్తున్నారు కదా, మళ్ళీ కాదు ఎవరు పిలుస్తారని నా క్లాస్మేట్స్ ఇప్పటికీ యుఎస్ఆర్ అంటారు. నా క్లాస్మేట్స్ డిగ్రీలో క్లాస్మేట్స్ కానీ యుఎస్ఆర్ అంటారు. బాగా కొంచెం కోజులు ఉండాలి, రాంబాబు అంటారు. ఇంట్లో అందరూ రాంబాబే. మొత్తానికి 3 సార్లు మారింది మీ పేరు. రామయ్య పెట్టారు, సీతారామమోహన్ రావు నేను మార్చుకున్నా. రాంబాబు అంటాం అలవాటు అయిపోయి అది కూడా మార్చేసుకున్నారు. తర్వాత అందరూ ఇంట్లో రాంబాబు అంటారు, అందుకని తర్వాత మార్చేసుకున్నా. ఇక గెజిట్లోనే నోటిఫికేషన్ ఇచ్చి. మరి రుక్మాంగదరావు గారు మీ బావగారు ఎప్పుడు అయ్యారండి? అది మా బావగారు అంటే మా మ్యారేజ్ 1963 అండి. 3/6 3వ తారీఖు 6వ నెల 63 3663. అబ్బా, 3663 1963లో మీ సిస్టర్, మీ సొంత అక్కయ్య అండి? సొంత అక్క. మాకు ఒకే అక్కయ్య. తర్వాత మా తమ్ముడు. మీ తమ్ముడు? ముగ్గురు. అట్లా మీ అక్కయ్య గారు చదువుకున్నారా? చదువుకుందండి, ఎస్ఎల్సీ వరకు చదువుకుంది. అక్కడ కైకలూరులో సాంస్క్రిట్ స్కూల్ కూడా ఉందండి, అందులో కూడా 1 సంవత్సరం చదివింది. ఆ సాంస్క్రిట్ మనం మాట్లాడేది ఎవరు ఉండరు అని చెప్పి మళ్ళీ సాంస్క్రిట్ స్కూల్ నుంచి జిల్లా జడ్పీహెచ్ స్కూల్కి మళ్ళీ మారిపోయి సాంస్క్రిట్ మర్చిపోయింది. ఎట్లా వచ్చింది సంబంధం? లవ్ మ్యారేజా లేకపోతే? మ్యారేజ్ కాదండి, అరేంజ్ మ్యారేజే. అప్పటికి ఎన్టీ రామారావు గారు బావమరిది అని తెలుసా మీకు? మాకు పెళ్ళి వరకు తెలియదండి. తెలీదు అసలు? తెలీదు. రామారావు అంటే సంబంధం ఖాయమైన నాకు తెలిసింది. రామారావు బావమరిది అని తెలిసింది. కొమరోలు, మా మదర్తో కూడా కొమరోలేనండి. కొమరో మా మదర్ అది కొమరోలే. గొల్వేపల్లి మా తాతగారిది. అక్కడ నుంచి కొమరోలు వచ్చేసింది మా అమ్మ. కొమరోలు వచ్చేసిన తర్వాతే కొమరోల్లో సెటిల్ అయిపోయినప్పటికీ ఆ ఇల్లు అంతా ఉంది. బసవతారకం గారు చిన్న వయసు నుంచి కూడా తెలిసే ఉంటుంది అయితే? తెలుసండి. ఆ తారకమ్మ అనేవాళ్ళం మేము. అబ్బాయి అనేది నన్ను. ఇక్కడ బజులా రోడ్లో ఉన్నప్పుడు కూడా నేను వెళ్ళేవాడిని.
వెళ్ళి ఎన్టీ రామారావు గారికి రుక్మాంగదరావు గారు బావమరిది అవుతారని ఎప్పుడు తెలిసింది మీకు? పెళ్లి టైంలోనేనా? పెళ్లి టైంలోనే తెలుసండి మాకు. ఆయన బామ్మడదని మేము సంబంధం ఖాయం చేసుకోవాలి. ఓకే. మా బాబాయ్ ఒక ఆయన ఉన్నాడు, మా పిన్ని గారు ఆయన అని ఉన్నాడు, ఇట్లా రుక్మాంగదరావు బాగుంటాడు, మొక్కవాళ్ళు కలుపు నలిపే కానీ మొక్కవాళ్ళు చాలా బాగుంటాయి అది ఇది అని ఆయన చెప్పాడు. చెప్తే అప్పుడు ఖాయం చేసుకున్నాం. పెళ్ళికి అప్పుడు వచ్చినప్పుడు చూసి ఉంటారు మీరు? ఇక చూసాం. ఓకే. అప్పటిదాకా చెప్పలైతే వాళ్ళు చెప్పలేదు. మీరు కొన్ని ఎడిట్ చేస్తారో చేయగా పర్లేదు, చెప్పండి. ఆయన విడిదింటికి వెళ్ళేటప్పుడు మా మేనమామ గారి ఇంట్లోనే విడిదిల్లు. నేను అక్కడ రోడ్డు మీద తిరుగుతాను. మా సందులో ఇల్లు, మాది 3వ ఇల్లు. మా తాత 4 ఇళ్ళు కొనిచ్చారు మా నలుగురు బాబాయిల కాళ్ళకి. ఆయన చూసి బాస్కి కట్టుకుని ఎక్కడ నన్ను అడిగారు, ఎన్టీ రామారావు గారు కాబట్టి విడిదిల్లు ఎక్కడ అని అంటే చెప్పి అమ్మటే మా అక్క దగ్గరికి వచ్చి నల్లగా ఉన్నాడు చూసుకోమాకని చెప్పా. ఓకే. ఎవరో పెళ్ళి? ఓకే. రుక్మాంగదరావు గారు చిన్నపిల్లాడిని, అదే తెలియదు కదా. 13 ఏళ్ళు. అంటే నాకు కొంచెం కలర్ కాంప్లెక్స్ మీద ఉంది చిన్నప్పటి నుంచి. ఓకే. రెడ్ ఎరుపుగా ఉండాలని. ఎరుపుగా ఉండాలి. ఎప్పుడు ఎన్టీ రామారావు గారు ఎప్పుడు చూశారు మీరు ఫస్ట్ టైం? మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావుని 63లో అవగానే 64 వచ్చామని. అప్పుడు షూటింగ్కి మేము వెళ్ళిపోతే అక్కడ కోడమ స్టేషన్ దగ్గర ఉండేది మా బావగారి ఇల్లు, మా అక్కగారి ఇల్లు. అక్కడ ఉన్నప్పుడు షూటింగ్ సాంగ్ చేస్తున్నాం, సాంగ్ షూటింగ్ చూస్తారు. రుక్మాంగదరావు బామ్మర్దంటే పిలిపండి కారు పంపించారు మాకు. ఆ రోజు సాంగ్ జరుగుతుంది, జయలలితకి ఆయనకి సాంగ్. ఏ సినిమా అండి అది? చిక్కడు దొరకడు దూర నిమ్మ పండులు అంటే ఊరించే దొరసాని అని అది పాట. సాంగ్ షూటింగ్ అని సాంగ్ చూస్తారు పిల్లలు అని చాలా ప్రేమించాడు ఆయన. మరి పెళ్ళికి వచ్చినప్పుడు చూడలేదు రామారావు గారు మీరు? పెళ్ళికి వచ్చి ఉంటారుగా. పెళ్ళికి ఆయన రాలేదండి. రాలేదు. మా తారకమ్మ వచ్చింది కానీ అంతకుముందు సంవత్సరమే రామకృష్ణ పోయారు, పెద్ద రామకృష్ణ. అందుకని ఎవరింటికి వెళ్ళేవారు కాదు, ఎక్కడికి ఏ శుభకార్యానికి వెళ్ళాలి ఆయన. ఆ కుర్రాడంటే అంత ఇది రామకృష్ణ పెద్ద పిల్లాడు పోయాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు 6వ కుర్రాడికి రామకృష్ణ పెట్టారు. అవును. అందుకని ఆయన రాలా పెళ్ళికి రాలేదండి, ఎక్కడికి రాలేదండి. ఏ ఫంక్షన్కి వెళ్ళాలి ఆయన. ఆయన పిక్చర్లు 100 డేస్ ఫంక్షన్లు కూడా కొన్నాళ్ళు వెళ్ళా. అభిమానులు వాళ్ళందరూ గొడవ చేస్తున్నారని విజయ పిక్చర్స్ చంద్ర గారు, ఆయన భాస్కర్ గారు వాళ్ళందరూ గొడవ చేస్తే అప్పటి నుంచి కొంచెం వెళ్ళటం మొదలుపెట్టారు. ఆయన పిల్లలంటే అంత ప్రేమ ఆయనకి, చాలా ప్రేమ. రాత్రి ఎప్పుడో పొద్దున్నే వాళ్ళు లేకముందే ఈయన షూటింగ్ వెళ్ళిపోయేవారు. అప్పుడు 3 షిఫ్ట్లు పనిచేసేవారండి. వాళ్ళందరూ పడుకున్న తర్వాత వచ్చేవారు ఈయన. అందుకని ఇప్పుడు 8 బజుల్లా రోడ్లో ఇల్లు, ఆడపిల్లల రూము, మగపిల్లల రూము, పిల్లలందరూ చూసుకుని ఆయన రూమ్కి వెళ్ళి పడుకునేవారు. ఓకే. ఆయన పిల్లలంటే అంత ప్రేమ. ఎన్ని గంటలకు వచ్చేవాళ్ళు ఇంటికి? 9:30, 10 అయ్యేదండి. ఒకసారి ఈవినింగ్ షిఫ్ట్ అయితే రాత్రి 2, 6 to 2. ఆయన 3 షిఫ్ట్లు పనిచేసేవారండి. మార్నింగ్ 7 to 1 ఒకటి, 2 to 6 ఒకటి, 6 to 9 ఒకటి. 6 to 9 విఠలాచారి గారి పిక్చర్ చేసేవారు. ఆయన 3 గంటలైనా చాలని 3 గంటలు అట్లా సినిమా ఫినిష్ చేసేవారు విఠలాచారి గారు. కానీ ఆయన తెల్లవారుజామునే లేస్తారంటారండి, 2 గంటలకు 3 గంటలకు లేస్తారంటారు. ఓకే. 3 లేచి ఒక కళ్ళు ఫైల్ మాన్ అని ఒక ఫైల్ మాన్ ఒకడు వస్తాడు. ఫైల్ మాన్ ఎక్కడ వస్తున్నాండి? ఎవరు అతనో తెలియదు. వస్తే ఆడొక్కడికే గురక ఉండేవాడు, ఆడొక్కడనే ఎలవుడు. వెళ్తే ఆడితో కొంచెం బాగా ఎక్సర్సైజ్లు అవి బాగా చేసి ఒళ్ళంతా కవిలిపోయేటట్టుగా చేసేవాడు. నేను చూసా బాగా. సినిమాలో ఉండేవాడు అతను? ఎప్పుడన్నా ఏ సినిమాలో యాక్ట్ చేసాడా? పగిలివాను ఏదో సినిమాలో మొత్తానికి ఏదో మసాజ్ చేస్తున్నట్టుగా ఒక ఆయన ఉంటాడు. డూప్లికేట్ గా పెట్టారు అంతే, సినిమాలో లేడు. చేయడు. అతని పేరు కల్లు పగిలివాన్ అనేవారు. ఆడొక్కడికే గేట్లో గురక ఎలవుడు తెల్లారుజాము 4 గంటలకంటే. ఎప్పుడన్నా వెళ్తే నేను వెళ్ళేవాడిని, ఆయనతో ఎప్పుడైనా ఉండప్పుడు నేనే వెళ్ళేవాడిని. 7 గంటల కంటే 5:30కే మేకప్ రూమ్లోకి వచ్చి ఎవరు వచ్చారని అన్ని ఆయనకి రాంబాబు సార్ రమ్మని అంటే మేకప్ రూమ్లో ఆయనకి మేకప్ వేస్తా ఉండి పక్కన కుర్చీలో కూర్చునేవాడిని. ఏముండదు మాట్లాడుతూ ఉండేవాడు. మేకప్ వేసేవాడిని, పీతాంబరం మేకప్ వేసేవాడు. ఓకే. మొత్తానికి రామారావు గారితో అభిమానించారు, దగ్గరగా అయ్యారు బాగా. బాగా అండి. అన్నయ్య అనేవాడిని. ఎవరన్నా ఉండవు 3వ వ్యక్తి ఉంటే అన్నగారు అనేవాడిని. అంత బాగా ఉండేవాడిని. వాళ్ళ పిల్లల్ని కూడా ఆయన ఒకసారి 2 సార్లు చిన్నగా కోప్పడ్డారు. ఇది రాంబాబుకి ఏమీ లేదు, ఆయన ఒక్కడే చేసుకెళ్ళిపోతున్నాడు సినిమాలు. 6 నెలలకు ఒక సినిమా చేసి రిలీజ్ చేసేవాడిని. మీరు సినిమాలు చాలా ఆలోచన మీకు ఎలా వచ్చింది? సినిమా చేయాలంటే రామారావుని పెట్టానండి. మా బావగారు ఉన్నారు, అట్లా ఫీల్డ్లో ఉన్నారు. రామారావు అంటే పిచ్చి మొదటి నుంచి. కైకులూరు కుమారి టాకీస్లో
ఆయన సినిమా నేను ఫస్ట్ ఓపెనింగ్ సినిమా కుమార టాకీస్ ఇప్పుడు మూసేశారు, అగలగొట్టలేదు. పాండురామాచ్యం, జయసింహ, అమరజీవి, ముద్దుబిడ్డ, సంతానం. అది మీదేనా? కాదండి, ఆ ఇంటికి పక్కన ఓ మిల్లు ఉంది, మిల్లు పక్కన మా ఇల్లు ఉండేది. ఆ మిల్లు గోడ దూకి, ఆ గోడ దూకితే సినిమాలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేవాళ్ళు మీరు సినిమా చూసేవాళ్ళు అట్లా? మాకు గోవినపాడు మాస్టర్ అని మాకు మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు. గోవినపాడు నుంచి వచ్చేవాడు కైకిలూరుకి 4 కిలోమీటర్లు. ఆయన గేట్ కీపర్, మాకు ట్యూషన్ చెప్పి ఆయన గేట్ కీపర్ చేసి రాత్రి 9ంటికి 10ంటికి వెళ్ళేవాడు. అప్పుడు సెకండ్ షోలు లేవండి, 9:30 కల్లా అయిపోయి వెళ్ళిపోయేవాడు. ఆయన గోవినపాడు మాస్టారు. ఆయన మాకు బాగా అసలు రాయటం ఎట్టా అది ఇదని నుడికారం అంతా నేర్పింది ఆయనే. చాలా బాగా ఉండేది. అట్లా ట్రై చేస్తే నాకు రాలే, కొంతవరకు వచ్చింది నుడిగా. అంత బాగా చక్కగా రౌండ్గా రాసేవారు ఆయన. మీరు ఎందుకు వచ్చారండి గుడివాడ నుంచి ఇక్కడికి? అసలు సినిమా పిచ్చి ఉంది, సినిమా పిచ్చి ఉంది. రామారావు అంటే పిచ్చి, సినిమా అంటే పిచ్చి. సినిమా తీయాలనుకుని వచ్చా ఇక్కడికి. అసలు యాక్చువల్గా నేను రామారావుతోనే సినిమా తీయాలని వచ్చా. రామారావు గారిని పెట్టుకుని ఆయనే తీయాలని, నేను ఆయన అభిమాని, ఆయనతో తీయాలని వచ్చేటప్పటికి అప్పుడు నాకు కోసం ఒకసారి అన్నారు, నేను డేట్ షెడ్యూల్ మీతో సినిమా తీయాలని కూడా చాలాసార్లు అన్నప్పుడు ఒక బంచ్ ఉంచారు. ఇక అది నేనే మనం గాయమే అని అనుకున్నా. ఒక సముద్రాల జూనియర్తో రఫ్గా స్టోరీ కూడా తయారు చేస్తే అశ్విని దత్ ఏదో పెద్ద ఆఫర్ ఇచ్చేసి బెల్ట్ బాటమ్ ప్యాంట్లు, యాక్స్ టైలర్స్, ఎదురులేని మనిషి సినిమా, వైజయంతి మూవీస్, అశ్విని దత్ బెల్ బాటమ్ ప్యాంట్లు ఇవన్నీ ఆయన యాక్స్ టైలర్ దగ్గర తీసుకొచ్చి చేస్తే అందులో ఆయనకి ఇచ్చేసారు ఆ డేట్లు. తర్వాత ఆయనతో చేయటం అవలా మాకు. ఓహో, ఎట్లా మిస్ అయింది మీకు? లేకపోతే రామారావు గారితో సినిమా ఉండేది? రామారావుతో యాంబిషన్ చిరకాల వాయించది. తర్వాత అప్పుడు సరైన బిఏ సుబ్బారావుతో సబ్జెక్ట్ అది రాయించాం. సముద్రాల జూనియర్ రాయిస్తే అది రామ్ రహీం అనే సినిమా తీసాం. సుమంగధర్ గారు అప్పుడు దాకా కూడా నిర్మాణ రంగంలో రాలా, మీతో కలిసి ఎన్ఐటీలో ఉండేది. ఆయనకి పేరు నిర్మాణ చాలకుడు అనేవారు. నిర్మాణ చాలకుడు, అన్ని పనులు ఆయనే చూసేవారండి. అంటే రామారావు గారు ఒప్పుకున్నారా పిల్లల్ని యాక్ట్ చేయించడానికి అప్పుడు వెంటనే? ఆ రోజు అంటే బయట పిక్చర్ ఎవరు పిక్చర్ చేయలేదండి, మాదే ఫస్ట్. బాలే కూడా ఇంటర్వ్యూలో కూడా ఇచ్చాడు, నేను బయట చేసిన ఫస్ట్ సినిమా రాంబాబు సినిమా అంటాడు, చెప్తాడు. మొన్న కూడా మా అల్లుడితో చెప్పాడు. తాతమ్మ కళ మొదటి సినిమా అనుకుంటే ఇది 2వ సినిమా కింద వచ్చింది. తాతమ్మ కళలో అంటే అందరూ చాలా ఉన్నారండి. భానుమతి పెద్ద క్యారెక్టర్, రామారావు క్యారెక్టర్, తర్వాత హరికృష్ణ, బాలకృష్ణ చిన్న క్యారెక్టర్లు. మా ఫుల్ లెంత్ పిక్చర్ మాదే ఫస్ట్ పిక్చర్. రామారావు గారు కథ అంతా విన్నారా సినిమా చేసే ముందే ఉన్నా? వినలేదండి, అది వినలేదు. అంటే కొంచెం విన్నారు, కొంచెం విని సముద్రాల జూనియర్ అంటే మన ఆస్థాన కవి కదా ఆయన, చాలా బాగా వచ్చింది. బ్రదర్ అనుకునేవారు ఇద్దరు. బ్రదర్ చాలా బాగా వచ్చింది, పిల్లల మీద సబ్జెక్టు. రాంబాబు బాగా మంచి వర్క్ చేసి చేయించుకున్నాడు నాతో అని ఆయన చెప్పాడు. ఆయన వెళ్తూ ఉండేవాడు, ఆయన కథలు చెప్పటాకి వాటికి సముద్రాల జూనియర్ వెళ్ళేవాడు. ఉన్నది దాని తర్వాత అప్పుడు బిఏ సుబ్బారావు అంటే ఆయన గురువు. ఫస్ట్ హీరోయిన్ చేసింది ఆయనే, పల్లెటూరు పిల్ల. ఆయన బిఏ సుబ్బారావు డైరెక్షన్ అనేటప్పటికే ఆయనకి సగం యాక్సెప్టెన్స్ మాకు వచ్చేసినట్టు లెక్కే. తర్వాత సబ్జెక్ట్ అంటే ఆ సబ్జెక్ట్ తర్వాత ఏమంటాం లేనిసేపు అది బిఏ సుబ్బారావు ఉన్నారు కదా, సుబ్బారావు అంటూ మంచి గురువు బావండి ఆయనకి. సినిమా చూసిన తర్వాత రామారావు గారు ఏమన్నారు? రామ్ రహీం చూసిన తర్వాత రామారావు చూసి బ్రహ్మాండంగా ఉందన్నారు. అసలు అప్పటికే కొంత సముద్రాల జూనియర్ అందరూ యాక్ట్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ కొంతమంది సత్యనారాయణ చెప్పేవారు ఈ సబ్జెక్ట్ బాగా వస్తుంది రాంబాబుది. పైగా హరికృష్ణ గారిని చూస్తే రామారావు గారిని చూసినట్టు అనిపించేది. దీక్ష అనే సినిమా వస్తుందండి, ఎన్టీఆర్ జమున చేస్తానంటే డిస్ట్రిబ్యూటర్ అన్నపూర్ణ ఆయన కూడా ఆయనకి ఇష్టం లేదు, రామారావు సినిమా మన పిల్లల సినిమా ఎవడు చూస్తాడు అన్నారు అని ఆయన దగ్గరికి పొద్దున్న వెళ్ళిపోయాడు. ఆయన నాతో చదవదు, నాకు తెలియకుండా ఆయన వెళ్ళిపోయాడు. ఇట్లా కుర్రాడు అండి పట్టుపడుతున్నాడు, ఆ డేటే చేయాలంటాడు, డిసెంబర్ 11వ తారీఖు, మీది 12, మాది 12, అది 11, మీ పక్కన ఆ పిక్చర్ అయితే ఏం లేదు మీరు చేసేయండి ధైర్యంగా. చూశాను నేను సినిమా, బాగుంది, చాలా బాగుంది, బాగా ఆడుతున్నది. దీక్ష అనుకున్నట్టుగా తీయలేదు వాళ్ళు అని కూడా చెప్పారంట కృష్ణప్రసాద్ గారు. ఆ మర్నాడు మా డేట్ అయిటాకి ఒప్పుకోలే ఆయన, నేనేమో ఆ డేట్ వేయాలి రిలీజు డిసెంబర్ 12 కంపల్సరీ అని. కాకపోతే అక్కినేని నాగేశ్వరరావు మాత్రం రామారావు సినిమాకి తను ఒప్పుకునేవాడు కాదు. ఈయన 12వ తారీఖు అనుకోండి, అది 19వ తారీఖు వస్తే ఇది పడుకుంటుంది ఆయన. అందుకని ఆయన పైన వేసుకున్నారు కానీ కింద వేసుకున్నారు కదా. ఆయన పైన అంటే ఇప్పుడు 12 తారీఖు అనుకోండి, ఇది అనుకోండి, ఆయన 25 లేకపోతే మళ్ళీ నెక్స్ట్ మంత్ దూరంగా వేసుకునేవాడు, గ్యాప్లో పెట్టుకున్నాడు. ఆయన అంత జాగ్రత్త పడేవారు ఆయన. ఆయన చాలాసార్లు
ఆయన అంత గంభీరమైన వాయిస్ ఎవరికి లేదు. ఆ వాయిస్ ఉన్న వాయిస్ ఏమో అందరూ ఆయనే అనేవాళ్ళే, నాకన్నా అందగాడు, నాకన్నా స్వరద్రూపి అందగాడు అని చెప్పేవాడు. ఇంకోటి చెప్పిన నాగేశ్వరరావు భార్య అన్నపూర్ణమ్మ మా రామారావు అంటే చాలా ఇష్టం. నా పెద్ద కొడుకు అనేది. అట్లాగా? అవును, నాగేశ్వర గారు అమ్మగారు అనుకుంటా, పొన్నమ్మగారో ఇది ఉండేది, నాగమ్మ, రామమ్మ, పొన్నమ్మ. రామారావు అంటే అభిమానం. నేను చేస్తున్నాను, నేను చేయగలను కొన్ని. కాకపోతే ఆయనకున్న ఆ గంభీరత, ఆయనకున్న అంత పర్సనాలిటీ నాకు లేదు అనేవారు ఆయన. ఆయన అంత కాంపిటీషన్లో ఆయన ఇటుకు రావడం గొప్ప విషయం. చాలా మంచి నటన ఉందండి ఆయన దగ్గర. అవును, పైగా మీ గుడివాడ పక్కనే కదా ఆయన రామాపురం. అదేనో నాగేశ్వరరావు కొన్ని క్యారెక్టర్లు అండి ఎవరు చేయలేరు ఆయన చేసిన క్యారెక్టర్లు. ఇప్పుడు చక్రధారి ఏముండేయండి, ఆయన నాస్తికుడు అయినా కానీ ఆ క్యారెక్టర్లో లీనమైపోయి చాలా బ్రహ్మాండంగా చేసేవాడు. రామారావు కూడా అట్టాగే భీష్మలో అంపశయ మీద పడుకునే సీన్ చేస్తే ఒక స్టేజ్ వచ్చేటప్పుడు బిఎస్ సుబ్బారావు వణుకొచ్చిందంట. లీనం అయిపోతున్నారు కాదు, అంపశయ మీద ఇది మీద ఏరోస్ మీద పడుకునేవారు కదా, చేస్తా అంటే ఆయన లీనం అయిపోయి అసలు వెళ్ళిపోతుంటే ఈయన భయం వేసిందంట బిఎస్ సుబ్బారావు. నాకు బిఎస్ సుబ్బారావు చెప్పారు. బిఎస్ సుబ్బారావు నా ఫస్ట్ పిక్చర్కి డైరెక్టర్. ఇంకా రామారావు గారి గురించి చాలా విషయాలు చెప్పి ఉండాలిగా బిఎస్ సుబ్బారావు గారు, ఇంకేం విషయాలు చెప్పారండి? డిసిప్లిన్ ఒకటి మాత్రం కంపల్సరీ చెప్పారండి. చాలామంది చెబుతూ ఉండారు ఆయన టవల్ పట్టుకెళ్ళిపోతాడు, ఏరుమల్లి పట్టుకెళ్ళిపోతాడు అంటే నేను అడిగా ఆయన్ని, ఇట్లా అంటున్నారు అన్నయ్య అనేది అనేవాడిని. ఎవరైనా ఉంటే అన్నగారు అనేవాడిని. అన్నయ్య అంటేను నేను తుడుచుకున్నది ఇంకొకటి తుడుచుకోకూడదు, అంతే తప్పిగా నాకు టవల్ లేక కాదు, ఏరుమల లేక కాదు అని, నేను తుడుచుకున్నది గుడ్డను ఇంకోటి తుడుచుకోకూడదు అని చెప్పారు. అంత భయం లేకుండా నేనంటూ చాలా క్లోజ్గా మాట్లాడేస్తా ఉండేవాడిని. రామారావు అంటే కొంతమంది భయం. రామారావు కూడా ఒకసారి పిల్లలను కోపడ్డారు, ఏ హంగామా లేకుండా రాంబాబు ఒక్కడే సినిమా తీసుకెళ్ళిపోతున్నారు, మనకింత హంగామా ఉండి మీరేం చేయట్లేదు వెధవలో అన్నాడు. వెధవ అంటే పెద్ద తిట్టు అండి ఆయన, అసలు భూతో అసలు నోటమాట రాదు ఆయనకి. వెధవ అంటే తిట్టు, పెద్ద తిట్టు. ఇంకా బాగా ఒక భయంకరమైన కోపం అయితే గాడిద అనేవారు. అంతే, ఇక ఏ బూతు మాటలు మాట్లాడారు. వెధవ గాడిద ఆ రెండు తిట్లే, రెండే పెద్ద తిట్లు అయ్యి. అంటే అప్పటికి ఇంకా వాళ్ళ పిల్లలు ఎవరు సినిమాలు చేయడం కానీ లేకపోవడం వల్ల చిన్నపిల్లలండి. అది కాకుండా సినిమాలోకి తీసుకురావాలని ఆయనకి అసలు లేదు, ఉండేదట్టే చేసేవారు. కాకపోతే తాతమ్మ కల్లో 2 క్యారెక్టర్లు ఉన్నాయి. తాతమ్మ ఆయన మూడో జనరేషన్ అప్పుడు ఆ సినిమా చేశారు. చిన్న క్యారెక్టర్, ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ వేలైతే మాదే ఫస్ట్ సినిమా. కానీ ఎన్టీ రామారావు గారితో చేయలేకపోయారండి ఒక సినిమా అంటే మా బడ్జెట్ ఏమో చిన్నదాన్ని 4.5-6 లక్షలు అప్పుడు తీద్దాం అనుకున్న వాళ్ళు. అశ్విని దత్ పిక్చర్ తర్వాత ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది, మన కెపాసిటీ చాలదు. ఎదురులేని మనిషి తర్వాత మారిపోయింది, మనం తీయలేములే అని చెప్పి అప్పుడు ఈ సబ్జెక్టు మా బావగారు చదివారు, స్టెప్స్ ఇన్ డార్క్నెస్ అనేసి. ఈ నావల్ కొంచెం బాగా చదివారంటే, నేను నవల్లో ఇంగ్లీష్ నవల్లో మనకు వెళ్ళం, చదవలేనంత. ఒక పేజ్ చదివేవాడిగా పూట పడద్ది. అందుకని చిన్న సినిమాలన్నీ మీరు చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. అంటే రామారావు గారికి కష్టపడుతుంది తప్పితే డబ్బుల మీద ధ్యాస ఇలా ఉండేది కాదు, వాళ్ళు మిగతాదంతా వాళ్ళు చూసుకునేవాళ్ళేమో. ఎవరు లేదండి, వాళ్ళ కరెక్ట్గా ఇచ్చేసేవారండి. డివైడ్ చేసేవారు 3 షెడ్యూల్ అండి, 1 to 10 1 to 10 1 to 10 30 రోజులు ఇచ్చేవారు. 30 రోజులు సినిమా అయిపోయేది. 10 రోజులు 7 అంటే 7 అండి, 7-5కి రావటం అనేది తెలియదు. 7 అంటే 7 ఆయన కూర్చుంటారు, వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు. ఆయన మాత్రం టైంకి వెళ్ళిపోయేవారు. పక్క ఆర్టిస్ట్ రాలేదను, ఇంకో ఆర్టిస్ట్ రాలేదను, అది ఇదని చేసేవారు. నాకు బాగా తెలిసింది ఒకటి, మీరు రాత్రి ఒకటి జయలలితతో ఒక సాంగ్ ఒకటి ఉంది, విఠలాచారి గారు, దూరనిమ్మ పండు లాంటి ఊరించే దొరసాని అని. అట్ట పట్టుకుని ఆ భుజం మీద అట్టా పట్టుకుని ఇట్టా తిప్పి వెళ్ళాలి. జయలలిత ఆవిడ లావుగానే ఉంటుంది కదా, చాలా బరువు అసలు. అట్టాగే పళ్ళ బిగుని అట్టాగే పట్టుకుని వెళ్ళిపోయాడు. డైరెక్టర్ ఏం చెప్తే అదేనండి, ఇది కొంచెం కష్టం అండి అని అంటాం, నాకు తెలీదు. ఆయన డైరెక్ట్ ఏం చెప్తే అది చేసేయాలి. అది ఒకసారి అయితే కాలుకి ఏదో గుచ్చుకుని బాగా పస్తుంది ఉందండి, కానీ బూటు వేసుకోవాలి. బూట్ వేసుకుంటే కానీ యాక్ట్ చేయడానికి కుదరదు, బాధ కాదు వేయడం. కానీ అదొక రకమైన చడావు లాంటి బూటు ఆయన పెట్టేసేసి బలంతానే వేసేసుకున్నారు. అంత మస్తు వచ్చింది, అంత మండిగా ఉండేవారు. మరి బూట్లు కనపడతాయి షార్ట్లో, లేకుండా ఉట్టికాలతో ఉండకూడదు. రాజు క్యారెక్టర్ అంత మండిగా ఉండేవారు. శరీరాన్ని అసలు సత్యనారాయణ ఆయన ఫైట్ అంటే ఇద్దరికి ఈ పంత కమిలిపోయేదండి. ఇద్దరు నిజంగానే కొట్టేసుకుంటూ ఉండేవారు. ఎర్రగా కందిపోయేదండి, నేను చూశాను. అందుకని ఆ కల్లు పైలు మనం వచ్చి పొద్దున్న మసాజ్ చేసేటప్పుడు
రాత్రి 9ంటికి వచ్చేవారు. పడుకుంటే అది కందిపోయింది, పోయేది కాదు. ఒక సత్యనారాయణతోనే ఇంకా అందరూ జాగ్రత్తగానే ఉండేవారు. రాజనాల వీళ్ళందరూ సత్యనారాయణ ఎన్టీఆర్ అంటే ఇద్దరు పోటీ ఇద్దరు, నువ్వు కొట్టండి నేను కొట్టు అని కొట్టేసుకున్నారు. దాదాపు పర్సనాలిటీ కూడా దగ్గర ఉంటాయి ఇద్దరు. అవును, దగ్గరగా అంటే ఎన్టీఆర్ డూపుగా కూడా చేసాడు, రావణ భీముల్లో చేసాడు ఆయన. ఇప్పుడు అంత టెక్నాలజీ అప్పుడు లేదండి. ఇప్పుడైతే డబుల్ ఏంటి, 3 ఏంటి, 4 ఏంటి చేస్తారు. టెక్నాలజీ లేని రోజుల్లో అద్భుతాలు చేశారు వాళ్ళు. ఆయన ఛానల్ అండి మీ అందరికీ తెలుసు, కృష్ణుడి వేషం కానీ ఏదైతే నేల మీద పడుకునేవాడు ఆయన. అదే అవును, చాలా మంది చెప్తుంటారు. పరుపులు నేను చూసా, ఈ పరుపు దిండు గిండే లేదు, చేయబెట్టుకుని పడుకునేవాడు. ఇంట్లో కూడానా? ఇంట్లో అట్లాగే పడుకునేవాడు. తర్వాత ఆయన కాకపోతే ఆయనకి ఊగే చేయరు ఉండేదండి. ఆ ఊగే చేయలో రోజుకు 17 సార్లు పడుకునేవాడు ఆయన. 10 నిమిషాలు 5 నిమిషాలు ఆ లైటింగ్ చేసుకునే లైట్స్ అనే సినిమాతో షూటింగ్ చేసేటప్పుడు ఆ లైట్స్ అనేటప్పుడు గౌకులు వేసి ముందు ఉంచుకునేవాడు. అంత ఆ కునుకులు ఉండేది. ప్రతి షాట్కి ఊగే చైర్ ఇంట్లో ఉండేదండి. అది ఇంట్లోంచి వెళ్తున్నాయి. తీసుకెళ్తారు అక్కడికి? అక్కడ తీసుకెళ్తారు. డిక్కీలో కృష్ణ ఆయన డ్రైవర్ ఉండేవాడు. అది తీసుకెళ్ళి ఆయన వేరే కుర్చీలో కూర్చున్నాడు. అది ఆ కుర్చీలోనే ఊగుతూ ఉండేవారు. తానే కాసేపు నిద్రబాబమ్మ చొరకు తెస్తా ఉండేది. ఆ లైట్స్ అనేది అప్పుడు షార్ట్కి అరగంట గ్యాప్ ఉండేది. అరగంటలో 20 నిమిషాలు ఈయన నిద్రపోయారు. ఆయన వాడే కుర్చీ కూడా ఇంట్లోంచి తీసుకెళ్ళేవాళ్ళు. తీసుకెళ్ళారు. మంచినీళ్ళు కూడా తాగరండి. క్రమశిక్షణ మొత్తానికి అలవాడింది మీకు కూడా? కొంచెం అలవాడిందండి. ఆయనంత క్రమశిక్షణ మనం చేయలేమా? ఎవరు చేయలేరు. 10 నిమిషాలు టైం ఉందంటే 10 నిమిషాలకి కొనుక్కు తెస్తాను. మనం పడుకుంటే గంట పడుకుంటాం. ఆయన తెలుసు ఆ లైట్స్ అనేటప్పటికీ ఈయన లేచి ముందు వెళ్ళిపోయారు. ఆడికి వెళ్ళి టచ్ అప్ చేసేసి రోజు పూజ చేస్తారండి ఎన్టీ రామారావు గారు? చేస్తాడు. కృష్ణుడు వేషం అంటే 40 పడుకుంటారు. తక్కువ ఆయన టైం ఉన్నప్పుడు మాత్రం చేసేవారండి. నాకు తెలిసి బాగా ఉంది భక్తి. అందుకే మరి ఎవరు కృష్ణుడు వేషం అయితే ఎవరు ఉంటారండి? ఎవరు లేరు. 40 ఎవరు పడుకుంటారు? పడుకుంటే నిద్ర పట్టదు. ఈవెన్ నాకే నిద్ర పట్టదు 40 పడుకుంటే. ఆయన నెక్స్ట్లో నియమాలు ఇంకా ఏ ఆర్టిస్ట్కి లేదండి నాకు తెలిసినంతవరకు. నాకు తెలిసినప్పుడు అల్లరాలంగా అనేవారు. ఎవరి దగ్గర చెప్పిన చెప్పాలన్న డైలాగ్కి నాకు భయం ఉండదు. రామారావు ఉంటే మాత్రం కొంచెం దరదరలాడుతుంది నాకు అన్నారు. అల్లరాలంగా ఆయన ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. అన్ని బాగానే చప్పట్లు కొట్టేవారు. రామారావు అట్ట కాదు, ఆయన స్క్రిప్ట్ రాసుకున్నట్టుగానే మాట్లాడాలి. ఆ స్క్రిప్ట్ ఎక్స్ట్రా మాటలు మాట్లాడితే ఒప్పుకోరు. రామారావు గారు ఒప్పుకోరా? ఎందుకంటే ఆయన కూర్చుని 6 నెలలు వర్క్ చేసి సముద్రాల జూనియర్ రోజు పొద్దున్నే 4 నుంచి 5:30 వరకు అండి టైం వాళ్ళిద్దరికి. ఆ టైం అంత చేసి ప్రతి అక్షరంలోనూ ఒక మీనింగ్ ఉంటుంది. అబ్బా, అంత కూలంకషంగా స్టడీ చేస్తారు ఆయన ఓన్ సొంత సినిమాలకి. రామారావు ఇప్పుడు బెజలారెడ్డిలో ఉండే ఇంట్లో కూర్చుంటానండి. ఎదురుగా సోఫాలో నేను కూర్చుని మామూలుగానే మాట్లాడేవాడిని. మా బావ ఎప్పుడు నుంచునే మాట్లాడారు. ఆయన రామారావుతో మాట్లాడతాడు. ఆయన ఫేస్లోంచి మన ఫేస్లోంచి ఏదో ఆయన లాగేస్తున్నట్టుగా ఉండేది ఆయన ఫేస్. అంత గంభీరంగా అసలు మేకప్ వేయక్కర్లేదండి ఆయనకి. అంత కలర్. కానీ అంత అందమైన రూపురేఖలు ఇంకెవరికి రావండి. అసలు ఆర్టిస్ట్ కూడా అంత ఆర్టిస్ట్ ఎవరో ఉన్నాడు. కానీ నిజంగా ఆ నటన అందం ఇప్పుడు మరి లేకపోతే ఊరిని అట్ట అంటేనే టచ్ అయినట్టు కూడా మనకి ఇప్పుడు సినిమాల్లో కనపడుతుంది. సత్యనారాయణ కొట్టలేదంటే కొట్టు అనేవాడు. ఈయన కొట్టేవాడు, ఆయన కొట్టేసేవాడు. ఇద్దరికి ఈ పంత కందిపోయేది. అట్లా ఉంటే న్యాచురల్గా ఉండాలని. మళ్ళీ ఒక అల్లుపాయలు మనం వచ్చేవాడు పొద్దున్న మాలిష్ అది చేస్తే ఆయన సరైపోయేది. సాధారణంగా సినిమాల్లో దెబ్బలంటే పైన ఊరిని అంటారండి. ఇప్పుడు సినిమాలు చూస్తే ఆయన మనకి ఆ ఫీల్ రాదు. ఆయన అట్లా ఉండేది. మంచి కలర్ అండి. ఈ బుధం మీద మచ్చ ఉండేది, పెద్ద మచ్చ. సినిమాల్లో కూడా కనిపిస్తుంది. పెద్ద మచ్చ ఎడదంతా ఉంది. ఆయన ఏదైనా సరే న్యాచురల్గా ఉండాలని, ఆర్టిఫిషియల్గా ఉండకూడదు. ఆర్టిఫిషియల్గా ఉంటే జనాలకు నచ్చదని అనుకునేవారు. కానీ ఆయన ధైర్యం చేసి ఆ ఉద్యోగాన్ని వదులుకుని, గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదులుకుని సినిమా ఇండస్ట్రీకి వచ్చి సాధించాలనుకున్నా సాధించారు. అక్కడ కూడానండి మీ అందరికీ తెలుసో లేదో ఒక 6 నెలలు లీవ్ పెట్టి వచ్చారు ఆయన. లీవ్ పెట్టి వచ్చారా? పల్లెటూరు పిల్లకి. మన దేశం కదా, మన దేశం ఏదో ఒక రోజు 6 రోజు చేశారు, వెళ్ళిపోయారు. పల్లెటూరు పిల్ల బిఏ సుబ్బారావు పల్లెటూరు పిల్ల. అప్పుడు నాగిరెడ్డి చక్రపాణి గారు, ఏమయ్యా నేనేదో ఇంత క్యారెక్టర్ ఇచ్చి చూస్తాంటే నువ్వు హీరో అంటావు ఏంటంటే, కాదు నాకు మీరు మాట్లాడినా ఈయనకి అంత బాగా టచ్ లేదు. నాగిరెడ్డి చక్రపాణి మీరు మాట్లాడిన నాకు ఆయనే హీరో అని బిఏ సుబ్బారావు పట్టుబట్టి హీరో చేశాడు. అట్లాగా ఆయన్ని ముస్లింని పెళ్లి చేసాం. సాహిబ్ అంటే ఏం సాహిబ్ నువ్వేంటి, మేమైతే ఇంత క్యారెక్టర్ ఇచ్చి ట్రై చేస్తున్నాము. కాదండి నాకు తెలియదు, మీరు మాట్లాడి నాకు ఆయన హీరో అని పల్లెటూరు పిల్ల సినిమా. మొత్తానికి బిఏ సుబ్బారావు గారి పాత్ర కూడా చాలా ఎన్టీ రామారావు గారి ఎదుగుదలలో అంటే ఆయన గురువులాగా ఉండేవారండి. అప్పుడు ఎల్వి ప్రసాద్ గారే రివర్స్లో చెప్పాడు, చిన్న క్యారెక్టర్ చేస్తాను నాకు మీరు మాట్లాడండి నాకు ఆయనే హీరో
అని సబ్జెక్టు సదాశివబ్రహ్మంతో రాయించుకుని పల్లెటూరు పిల్ల అని చేశారు. రామారావు గారికి అసలు ఫైనాన్స్ లేదండి. అసలు ఆయన సోన్ పిక్చర్కి ఆయన డబ్బే కదా పిచ్చి ఫైనాన్స్ తీసుకున్నారు. త్రివిక్రమరావు గారే చూశారు. అసలు ఫైనాన్స్ మ్యాటర్లే తెలియదు ఆయనకి. రామారావు గారు ఓన్లీ యాక్ట్ చేయడం వచ్చేయడం, సొంత సినిమా అయినా బయట సినిమా అయినా సరే ఫైనాన్షియల్ మ్యాటర్ అంతా త్రివిక్రమ గారే చూసేవాడు. అంతా ఆయన చూశారు. ఈవెన్ బట్టలు కూడా అండి ఏది ఇస్తే అదే చూసుకున్నారండి. ఒకసారి బిఏ సుబ్బారావు సినిమాలోనే చేస్తే రామారావు గారి కాకి డ్రెస్ తీసేగానే ఆ పెద్ద ఫ్యాన్లు ఉండి ఆ ఫ్యాన్ మీద పడేసేవారంటే పొద్దున్నే రాగానే వేసుకునేవాడిని. వేసుకుంటే ఒకసారి బిఏ సుబ్బారావు దగ్గరికి వస్తే ఏంటి వాసన వస్తుంది ఇది ఈయన దగ్గర వస్తుంది ఇదని కాస్ట్యూమ్ని పిలిచి అరే అన్నాళ్ళు అయిందిరా ఇది ఉతికంటాను నాకు తెలియదండి అని ఆడికి తెలియదని ఈడు అసలు ఉతకలేదు ఉంటుంది. ఈయన మాత్రం రోజు వేసుకుని యాక్ట్ చేసేవాడు వచ్చేవారు. అంత వర్క్ అంటే అంత అదే వర్క్ మీద తప్పితే వేరే ఆడి మీద జాస్ లేదు చేస్తుండదు. అంత పవిత్రంగా చూసేవారు వారు. అదే దాంతోనే నాకు ఈ సినిమా పిచ్చ డబుల్ అయింది. ఓకే, రామారావు గారిని చూసిన తర్వాత ఇంకెక్కువైంది. ఎక్కువైపోయింది, డబుల్ అయిపోయిందండి. డబుల్ అయిపోయింది, ట్రిపుల్ అయిపోయింది. ఈ సినిమాలు తీయాలనుకుని తీశాను. ఎన్టీఆర్ సినిమా షూటింగ్ గ్రౌండ్ ఏ సినిమా షూటింగ్కి వెళ్ళారు మీరు? ఫస్ట్ సినిమా సంగీత లక్ష్మి అండి. సంగీత లక్ష్మి షూటింగ్కి వెళ్ళారు. షూటింగ్కి వెళ్ళాం. అది మార్నింగ్ షిఫ్ట్. మధ్యాహ్నం షిఫ్ట్ బాత్గాది గజ దొంగ. తర్వాత 3వ షిఫ్ట్ చిక్కడో దొరకడు. 3 షిఫ్ట్లు చేసేవారు. 6 to 9 చిక్కడో దొరకడు. ఆయన ఈ ఫ్లోర్ వాహినిలోనే ఉండే ఎక్కువ షూట్లు. ఈ ఫ్లోర్ నుంచి ఆ ఫ్లోర్కి వెళ్ళేటప్పటికి ఈ విగ్గు పీకేయటం ఆ చెంచున్నాయన్నీ తుడిచేసుకోవడం చేసేవారు ఆయన. ఆ టవర్కి తుడిచేసి అక్కడికి వెళ్ళేటప్పుడు కూర్చుని 10 నిమిషాలు మళ్ళీ ఆ సెట్కి వెళ్ళిపోయేవాళ్ళు. వాహినిలో 11 ఫ్లోర్లు సెట్లే. మరి అప్పుడు చాలా సినిమా షూటింగ్కి వెళ్ళేవాళ్ళు మీరు? అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. నన్ను బాగా ప్రేమించేవాడు ఆయన. అది మర్చిపోలేము జీవితంలో. ఆయన అంత బాగా వాళ్ళ పిల్లల ఎదురుగా వాళ్ళని కోప్పడతా చేస్తుంటే నాకు గిల్టీగా ఉండేది. వాళ్ళ పిల్లల ఎదురుగా నన్ను పొగిడితే నాకు గిల్టీగా ఉండేది. మేబీ ఐఎమ్ కరెక్ట్ కానీ వాళ్ళ ఎదురుగా అంటే పిల్లల ముందు మిమ్మల్ని నువ్వు సినిమా తీసేసావు చూడండి చూసి నేర్చుకోండి అంటారు ఒక్కోసారి. రాంబాబు చూసి నేర్చుకోండి, ఆయన సినిమా చేస్తున్నాడు వచ్చేసి అక్కడి నుంచి వచ్చి మీరు ఉన్నారు ఎందుకు? వెధవ అంటే పెద్ద తిట్టండి ఆయనకి. వెధవ ఇంకా భయంకరంగా కోపంతో గాడిద. ఈ 2 తిట్లు తప్పితే వేరే తెలియదు ఏమి లేవు. ఇక వెధవా గాడిద. ఆయన ఎప్పుడు చాలా స్వచ్ఛంగా మాట్లాడేవాడండి. రైటింగ్ కూడా చాలా అద్భుతంగా ఉండేది, ముత్యాలలాగా ఉండేది. రైటింగ్ చాలా బాగుండేది. అంతకుముందు పల్లెటూరు పిల్లలోనే ఎత్తు పొడిచిందంటాను నేను. ఆ పొడిచినప్పుడే కొంచెం ఇదే కొంచెం రైటింగ్ బాగా తిరగదు ఆయన. లేకపోతే ఇంకా బాగా రాసేవారంట రైటింగ్. ఆయన కాలేజీలో ఉన్నప్పుడు నాగమ్మ వేషం వేసారంట. వేస్తే మీసాలు తినన్నాడంట. మీసాలు నాగమ్మని అనేవారు. చెప్పారు. అవును, మీసాలు నాగమ్మని. మీసం తిట్ట మగవాడికి మీసమే కదా రోషం, పౌరుషం. పౌరుషం. కొత్త విషయాలు చెప్పారండి. థ్యాంక్ యూ అండి.